తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాసరా ట్రిబుల్ స్వాతిప్రియ ఆత్మహత్యపై బోధన్ డివిజన్ అధ్యక్షులు మిసాలే నాగేష్ మాట్లాడుతూ స్వాతిప్రియ చావుకి కారకులు ఎవరు అని ఆయన అన్నారు. దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి, స్వాతిప్రియ ఒక టాప్ స్టూడెంట్ గా ఉండి మానసికంగా దృఢంగా ఉండలేకపోవడం ఏంటి అని విద్యార్థులు ఇలాంటి పరిస్థితులకు ఎందుకు దారి తీస్తున్నారు, విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించాలి, వారికి మనోధైర్యం ఇవ్వాలి, ఇది నిజంగా ఆత్మహత్యనా లేక హత్యనా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే గత 10 సంవత్సరాల్లో బాసరా ట్రిబుల్ ఐటీలో 27 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న గత 2 సంవత్సరాల్లో 9 మంది, దాంట్లో 8 మంది మహిళలే ఉన్నారు. పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఏం జరుగుతోంది, విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలకు ఎందుకు వస్తున్నారు? కార్యక్రమంలో నిఖిల్, ప్రసాద్, దత్తు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే ట్రిబుల్ ఐటీలో స్వాతిప్రియ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నదో దీనికి మూలంగా ఏం కారణం ఉంటుందని మేము విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఆ విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ విద్యార్థికి సహకారం అందించాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. అలాగే విద్యార్థి సంఘాల నాయకులకు లోపలికి అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. రాజకీయ నాయకులకు ట్రిబుల్ ఐటీలో ఎలా ప్రవేశం ఉంటుంది, మాలాంటి విద్యార్థి సంఘ నాయకులకు ప్రవేశం లోపలికి ఎందుకు పోనీయాలని మేము ఈ విధంగా అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ యొక్క స్వాతి కుటుంబానికి న్యాయం జరగాలి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటో మొత్తం కూడా సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే మీరు రేవంత్ రెడ్డి గారు బాసరా ట్రిబుల్ ఐటీలో కూడా కూర్చి మీరు ఆ బాసరలో వెళ్ళి ఎలా విద్యార్థుల సమస్యలకు తెలుసుకోవడానికి ఏ విధంగా అయితే వెళ్ళారో, ఇప్పుడు కూడా అలాగే అక్కడ బాసరలో వెళ్ళి విద్యార్థుల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి వచ్చి చూడాల్సిందిగా మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. దేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోధన్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ విధంగా దిష్టిబొమ్మ దానం చేస్తాం. ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర రోగులు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. Justice. We want justice.